అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ లో నిలబడి ఏం చెప్తారు తెలుసా ఆయన? బాబరీ మస్జిద్ शहीद हो गई, बाबरी मस्जिद जिंदाबाद है, जिंदाबाद थी, जिंदाबाद रहेगी. हम हमारी आने वाली पीढ़ी को बाबरी मस्जिद की शहादत याद दिलाते रहेंगे. అంటే ఏం తెలుసా అది? మా వచ్చే ఈ పీడీని ఏమంటారు తెలుగులో? మా వచ్చే తరాలని మేము యాద చేపిస్తాం ఏ విధంగా బాబరీ మస్జిద్ పలగొట్టినారని. బిడ్డ, మేము కూడా నీకు మర్చిపోయేలాగా అట్లాంటి పని చేస్తూనే ఉంటాం. నువ్వు ఒక బాబరీ మస్జిద్ పలగొడితే నువ్వు ఎంత ఏడుస్తున్నావు కదా, ఇంకా 2 పనులు ఉన్నాయి. ఇంకా నువ్వు ఆవేశం పడకు, ఇంకా నువ్వు చాలా చూడాలి. ఇంకా ఏ విధంగా కోర్టు ఆదేశంతో భవ్యంగా మనం గుడి కట్టినాం, రాముడి గుడి. అదే విధంగా కోర్టు ఆదేశం వస్తుంది, కాశీలో కూడా మనం గుడి కడతాం. అదే కోర్టు ఆదేశం వస్తుంది, మథురలో కూడా మనం గుడి కడతాం. ఇంకా మనం ఇక్కడ ఆగం తమ్ముళ్ళ, ఈ 3 గుళ్ళు కాడ మనం ఆగం. ఇంకా 40,000 గుళ్ళు మనం ఉన్నాయి, అది మొత్తం మనం తీసుకుంటాం. అన్ని గుళ్ళు మనం తీసుకుంటాం. ఇప్పుడు దానికి ఎవరు ఆపలేరు. ఎందుకు ఆపడు తెలుసా? ఒకప్పుడు మన భారతదేశంలో శాతగాన్యులు రాజ్యం చేసేది. ఇప్పుడు మన భారతదేశంలో భగవ రాజ్యం ఉంది, రాజ్యం ఉంది. ఇప్పుడు ఎవరు మనకు ఆపలేరు. 40,000 గుళ్ళు కూడా మనం తీసుకుంటాము. మన భారతదేశానికి హిందూ రాష్ట్రం కూడా మనం చేస్తాం. ఇప్పుడు ఎవరు ఏ శక్తి కూడా ఆపలేరు. ఎంతో మంది రామ భక్తులు ప్రాణ త్యాగం చేసినారు. అప్పుడే అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి ఇవాళ మనం చూస్తున్నాం. కాశీ కూడా చూస్తారు కదా, మథుర కూడా చూస్తారు కదా. ఎవరు రాజ్యం చేసేది? ఇప్పుడు మన భారతదేశంలో భగవ రాజ్యం ఉంది, కాశా రాజ్యం ఉంది. ఇప్పుడు ఎవరు మనకు ఆపలేరు. 40,000 గుళ్ళు కూడా మనం తీసుకుంటాము. మన భారతదేశానికి హిందూ రాష్ట్రం కూడా మనం చేస్తాం. ఇప్పుడు ఎవరు ఏ శక్తి కూడా ఆపలేరు. కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి కదా, కొంతమంది పిచ్చి కుక్కలు మీ గ్రామంలో వస్తారు. కుక్కలు కూడా అరవనికి ప్రయత్నిస్తారు. అందుకోసం మీరందరూ ఒక హిందూ ఆర్గనైజేషన్ తో అటాచ్ ఉంటే ఆ కుక్కల్ని ఏ విధంగా తరిమి కొట్టాలి ఆ హిందూ ఆర్గనైజేషన్ మర్చిపోయినారా? ఆ స్లోగన్ ఇప్పుడు పూర్తి అవుతుంది. ఇప్పుడు కాశీ పని కూడా దగ్గర ఉంది, మథురా పని కూడా దగ్గర ఉంది. ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. ఒక ఫాల్తు గాడు పార్లమెంట్ లో నిలబడి మా పెద్ద బామ్మడిది పార్లమెంట్ లో నిలబడి ఏం చెప్తాడు తెలుసా ఆయన? బాబరీ మస్జిద్ शहीद हो गई, बाबरी मस्जिद जिंदाबाद है, जिंदाबाद थी, जिंदाबाद रहेगी. నేర్చుకుంటారు కదా, పక్కా కదా. నెక్స్ట్ టైం నేను మీ గ్రామంలో వస్తే ఒక మంచి ప్లేస్ ప్లాన్ చేయండి. ఎక్కడైనా మన కార్యక్రమాలు చేస్తే ఇట్లాంటి మంచి కార్యక్రమం కూడా ఉండాలి. నెక్స్ట్ టైం నేను మీ ఊరికి వస్తే మీరు నాకు ఒక రిజల్ట్ కూడా ఇవ్వాలి. అన్నా, మేము ఇన్ని కన్వర్షన్ ని ఆపినాము, మేము లవ్ జిహాద్ కింద మా మహిళలు, మా హిందూ అక్క చెల్లెలు వెళ్తే వాళ్ళు కూడా మేము కాపాడినాము. ఈ విధంగా మేము హిందూ కార్యక్రమాలు చేసినామని మీరు నాకు ఒక రిజల్ట్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నా. ఇస్తారా లేదా? ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వస్తే దాదాపు ఒక 2-3 గంటలు తీసుకొని వస్తాను. ప్రతి ఒక్క కార్యకర్త ఒక లిస్ట్ పట్టుకోవాలి. అన్నా, మేము ఇంత పని చేసినాము, మేము మా ధర్మం గురించి ఈ విధంగా మేము పని చేసినామని మీరు రిజల్ట్ ఇస్తారని ఆ నమ్మకం నాకు ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.